హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చక్రి. ఫినాన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. కానీ చాలామందికి బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, ఇన్వెస్ట్మెంట్ లాంటి టాపిక్స్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి. అందుకు ఈ ఛానల్ ద్వారా అలాంటి టాపిక్స్ అన్నిటినీ సింపుల్గా, ప్రాక్టికల్గా అండ్ ఈజీ టు అండర్స్టాండ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. స్టూడెంట్స్ అయితే ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్, ఎంప్లాయీస్ అయితే ఏ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోవాలి, బిజినెస్ ఓనర్స్కి ఏ క్రెడిట్ కార్డ్ ఎక్కడ బెనిఫిట్ ఇస్తుంది, అలాంటి ప్రతి కార్డ్ యొక్క ఫీచర్స్, బెనిఫిట్స్, ఎలిజిబిలిటీ, రివార్డ్స్ మరియు ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే క్రెడిట్ కార్డ్ రాదనుకుంటారు, కానీ ఇన్కమ్ లేకపోయినా, సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు. స్టూడెంట్ కోసం మొదటి క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా ఈ కార్డ్ పొందవచ్చు. అందుకు ఇన్కమ్ లేకపోయినా స్టూడెంట్కి కూడా ఈ కార్డ్ అప్లై చేయవచ్చు. ఈ కార్డులో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు, అంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మినిమం 20,000 ఫిక్స్డ్ డిపాజిట్తో ఈ కార్డ్ తీసుకోవచ్చు. ఆ కార్డు ఫిక్స్డ్ డిపాజిట్ మీద సుమారు 6.5 వరకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే మీ డబ్బు ఒకవైపు ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది, మరోవైపు ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 100% వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. 48 రోజుల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. డ్యూ డేట్ లోపు బిల్ పే చేస్తే ఇంట్రెస్ట్ ఉండదు. దీని ఫీచర్స్ ఏంటంటే ప్రతి 200 స్పెండ్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. డైనింగ్, ట్రావెల్, యూటిలిటీ బిల్స్, ఫ్యూయల్ వంటి కేటగిరీస్లో కూడా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. 10,000 రివార్డ్ పాయింట్స్ ఉంటే వాటిని సుమారు 2,500 వరకు రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఏటీఎం విత్డ్రా ఫెసిలిటీ కూడా ఉంది, అయితే క్యాష్ విత్డ్రాపై ఛార్జెస్ లభిస్తాయి. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ఉన్న ముఖ్యమైన బెనిఫిట్స్ మరియు ఫ్యూచర్స్. ఇప్పుడు నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకున్న క్రెడిట్ కార్డ్ మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ 20,000. అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డ్ మినిమం డిపాజిట్ 10,000. అదే కొటక్ A11 క్రెడిట్ కార్డ్. స్టూడెంట్ కోసం రెండవ క్రెడిట్ కార్డ్ కొటక్ A11 క్రెడిట్ కార్డ్. ఇది కూడా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. అందుకు ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా ఈ క్రెడిట్ కార్డ్ పొందవచ్చు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ముఖ్యమైన హైలైట్స్ చూద్దాం. మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ 10,000తో అప్లై చేయవచ్చు. అయితే 10,000 నుంచి 20,000 లోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జాయినింగ్ ఫీజు ఉంటుంది, కానీ 20,000 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీ లేదు. అంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఓకే, ముఖ్యమైన విషయం ఏమిటంటే కనీసం 18 నెలలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సుమారు 6.5 యాన్యువల్ ఇంట్రెస్ట్ పొందే అవకాశం ఉంటుంది. అంటే మీ డబ్బు ఇంట్రెస్ట్ సంపాదిస్తుంది, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 100% వరకు క్రెడిట్ లిమిట్ లభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డులో ఉన్న మరికొన్ని బెనిఫిట్స్ చూద్దాం. ప్రతి 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు 2x రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. మీ దగ్గర 10,000 రివార్డ్ పాయింట్స్ ఉంటే 2,500 వరకు రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్రాన్సాక్షన్పై 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్ లభిస్తుంది. రైల్వే టికెట్ బుకింగ్పై 1.8% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఏటీఎం నుంచి క్రెడిట్ లిమిట్ 90% వరకు క్యాష్ విత్డ్రాల్ చేయవచ్చు. అయితే ప్రతి క్యాష్ విత్డ్రా ట్రాన్సాక్షన్పై 100+ GST ఛార్జెస్ వస్తాయి. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఫెసిలిటీని ఉపయోగించడం మంచిది. ఇది కొటక్ A11 క్రెడిట్ కార్డులో ఉన్న ముఖ్యమైన హైలైట్స్. ఇప్పుడు మనం స్టూడెంట్ కోసం మరో మంచి క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్. ఈ కార్డులో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే చాలా తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్తో కూడా క్రెడిట్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకతలు ఏమిటంటే చూద్దాం. ఈ కార్డ్ జాయినింగ్ ఫీజు ఉండదు, అలాగే లైఫ్ టైం క్రెడిట్ కార్డ్, అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం 2,000 ఫిక్స్డ్ డిపాజిట్తో కార్డుని పొందవచ్చు. అలాగే 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫ్రీ ఫిజికల్ కార్డ్ కూడా పొందవచ్చు. ఇంకో మంచి హైలైట్ ఏమిటంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం 90% వరకు క్రెడిట్ లిమిట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసిన ఎఫ్డి బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇప్పుడు ఈ కార్డులో ఉన్న కొన్ని అదనపు బెనిఫిట్స్ చూద్దాం. జెట్ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే 2% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బుక్మైషో వంటి పార్ట్నర్ ప్లాట్ఫామ్స్లో 20% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆఫర్ బ్యాంక్ పాలసీ ప్రకారం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం క్రెడిట్ కార్డ్ గురించి చూద్దాం. మీ శాలరీ తగ్గట్టు సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకుంటే రోజువారీ ఖర్చులు స్మార్ట్గా మేనేజ్ చేయడంతో పాటు క్యాష్ బ్యాక్, రివార్డ్స్, డిస్కౌంట్ వంటి బెనిఫిట్ కూడా పొందవచ్చు.
ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం మొదటి క్రెడిట్ కార్డ్ ఎస్ బ్యాంక్ కివీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే యూపీఐ ఎక్కువ చేసే వారికి క్యాష్ బ్యాక్, అలాగే షాపింగ్, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ వంటి కేటగిరీస్ మంచి బెనిఫిట్ అందిస్తుంది. మరి ఈ కార్డు ఉన్న ముఖ్యమైన హైలైట్స్ చూద్దాం. జాయినింగ్ ఫీ ఉంటుంది, అయితే కొన్ని కండిషన్ పూర్తి చేస్తే యాన్యువల్ ఫీ వేవర్ పొందే అవకాశం ఉంటుంది. కార్డు తీసుకున్న తర్వాత 100 రూపీస్ వెల్కమ్ బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఎలిజిబుల్ యూపీఐ ట్రాన్సాక్షన్పై 1.5 తరచుగా ట్రావెల్ చేసే వ్యక్తి అయితే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్స్, ట్రావెల్ బెనిఫిట్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ మీకు ఉపయోగపడతాయి. అలాంటి ఫీచర్స్ అందించే యాక్సిస్ బ్యాంక్ హారిజన్ క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఈ క్రెడిట్ కార్డులో ఉన్న ముఖ్యమైన హైలైట్ చూద్దాం. జాయినింగ్ ఫీ 3000 ప్లస్ జిఎస్టీ, అలాగే యాన్యువల్ ఫీ 5000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. కార్డ్ తీసుకున్న తర్వాత వెల్కమ్ బోనస్ 5000 రివార్డ్ పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఎయిర్లైన్ ట్రాన్సాక్షన్పై ప్రతి 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు 5 రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. అలాగే సాధారణ షాపింగ్ ప్రతి 100 రూపీస్ చేసినప్పుడు 2 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఈ కార్డులో ఉన్న ప్రధాన బెనిఫిట్స్ చూద్దాం. ఎయిర్పోర్ట్ లాంజ్ బెనిఫిట్స్ ఈ కార్డులో ఒక పెద్ద అడ్వాంటేజ్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ప్రతి క్యాలెండర్ క్వార్టర్కి 8 కాంప్లిమెంటరీ లాంజ్ విజిట్ పొందవచ్చు. ఇవి 90కి పైగా ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ప్రతి క్యాలెండర్ క్వార్టర్స్కి 2 కాంప్లిమెంటరీ లాంజ్ విజిట్ పొందవచ్చు. ఇవి 1500 పైగా ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంటాయి. మొత్తం సంవత్సరానికి మ్యాక్సిమం 32 డొమెస్టిక్ లాంజ్ విజిట్ మరియు మ్యాక్సిమం 8 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ విజిట్ పొందే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఎలిజిబుల్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్పై 1% సర్చార్జ్ వేవర్ లభిస్తుంది. 1500 లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అయితే 2% ప్రాసెసింగ్ ఫీ వర్తిస్తుంది. ఎలిజిబుల్ క్రైటీరియా: ఈ కార్డు అప్లై చేయాలంటే సాధారణంగా నెలకి కనీసం 15,000 శాలరీ ఉండాలి, అలాగే 750 సిబిల్ స్కోర్ రిక్వైర్డ్. మీరు ప్రతి నెల ఫ్యూయల్పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారా, లేదా తరచుగా కార్ లేదా బైక్ ఉపయోగిస్తున్నారా? అయితే ఫ్యూయల్ సేవింగ్స్తో పాటు రివార్డ్స్ పాయింట్స్ కూడా పొందాలంటే ఈ క్రెడిట్ కార్డును మీకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ హెచ్బిసిఎల్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కార్డులో ఉన్న ముఖ్యమైన విషయాలు హైలైట్ చూద్దాం. జాయినింగ్ ఫీజ్ 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీ 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అయితే మీరు గత ఏడాదిలో 1.5 ల్యాక్ స్పెండ్ చేసి ఉంటే నెక్స్ట్ ఇయర్లో యాన్యువల్ ఫీ వేవర్ పొందే అవకాశం ఉంటుంది. కార్డు తీసుకున్న తర్వాత 500 ప్లస్ గిఫ్ట్ వోచర్ లేదా క్యాష్ బ్యాక్ వెల్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డులో ఉన్న ప్రధాన బెనిఫిట్ చూద్దాం. ఫ్యూయల్ ట్రాన్సాక్షన్పై ప్రతి 150 స్పెండ్ చేసినప్పుడు 30 రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. మీరు హెచ్పీ యాప్ ద్వారా ఫ్యూయల్ పేమెంట్ చేస్తే ప్రతి 100 రూపీస్ స్పెండ్పై 9 రివార్డ్ పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఫాస్టాగ్ రీఛార్జ్పై ప్రతి 150 స్పెండ్ చేస్తే 30 రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. గ్రాసరీస్ అండ్ యుటిలిటీస్ బిల్స్ ప్రతి 150 స్పెండ్కి 30 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. యూపీఐ మరియు రీటైల్ పర్చేస్ కూడా రివార్డ్ పాయింట్కి పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మూవీ టికెట్స్పై 25% డిస్కౌంట్, గరిష్టంగా 100 రూపీస్ పొందవచ్చు. 2500 లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఈఎంఐగా కన్వర్ట్ చేయవచ్చు. మీరు బిజినెస్ ఓనర్సా, లేదా జిఎస్టీ పేమెంట్స్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ వంటి బిజినెస్ ఎక్స్పెన్స్ని ఎక్కువగా చేస్తున్నారా? అయితే మీ బిజినెస్ పెండింగ్ అదనపు రివార్డ్స్ అందించే క్రెడిట్ కార్డు చూస్తుంటే ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బీజ్ పవర్ క్రెడిట్ కార్డ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ కార్డులో ఉన్న ముఖ్యమైన హైలైట్స్ని చూద్దాం. జాయినింగ్ ఫీ 2500 ప్లస్ జిఎస్టీ, రెన్యువల్ ఫీ 2500 ప్లస్ జిఎస్టీ. క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత 1500 వెల్కమ్ బోనస్ లభిస్తుంది. ఇప్పుడు అడిషనల్ బెనిఫిట్స్ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్, జిఎస్టీ పేమెంట్స్, గూగుల్ యాడ్స్ వంటి బిజినెస్ ఎక్స్పెన్స్పై 5x రివార్డ్స్ పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్పై 4% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి నెల 25,000 లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 5x రివార్డ్ పాయింట్స్ బెనిఫిట్స్ అన్లాక్ చేసుకోవచ్చు. 1 రివార్డ్ పాయింట్ విలువ సుమారు 0.30 వరకు ఉంటుంది. డైనింగ్ బిల్పై అదనంగా 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ కార్డులో ఉన్న 55 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ క్రెడిట్ కార్డ్ కూడా లభిస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఈ కార్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 21 to 65 ఇయర్స్ వరకు మధ్య ఉండాలి. సాధారణంగా యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs నుండి 12 lakhs వరకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే కనీసం 700 సిబిల్ స్కోర్ రిక్వైర్డ్. బిజినెస్లో రోజు పేమెంట్స్, పర్చేజెస్, ట్రావెల్ ఎక్స్పెన్స్ ఎక్కువ చేస్తున్నారా? అయితే వాటిపై క్యాష్ బ్యాక్, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్,
ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వంటి అదనపు ప్రయోజనాలు పొందాలంటే ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఐసిఐసి బిజినెస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ కార్డులో ఉన్న ముఖ్యమైన హైలైట్ చూద్దాం. జాయినింగ్ ఫీజ్ 1500 ప్లస్ జిఎస్టీ. అయితే కార్డ్ తీసుకున్న 60 రోజుల్లో 75,000 స్పెండ్ చేస్తే మీకు చెల్లించాల్సిన జాయినింగ్ ఫీజ్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. యాన్యువల్ ఫీజ్ 100,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఒక సంవత్సరంలో 7 lakhs స్పెండ్ చేస్తే తదుపరి ఏడాదిలో యాన్యువల్ ఫీ వేవర్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులో ఉన్న అడిషనల్ బెనిఫిట్స్ చూద్దాం. ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్పై గరిష్టంగా 7% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఫ్యూయల్, యుటిలిటీ బిల్స్, ట్యాక్స్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ పేమెంట్స్ వంటి ట్రాన్సాక్షన్పై క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ప్రతి క్వార్టర్ 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్స్ లాంచ్ విజిట్ పొందవచ్చు. ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్ ఈఎంఐ కన్వర్ట్ చేయవచ్చు సౌకర్యం ఉంటుంది. ఈ కార్డులో ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ కూడా లభిస్తుంది. అదనంగా 75 lakhs వరకు పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కూడా అందించబడుతుంది. ఎలిజిబుల్ క్రైటీరియా: శాలరీడ్ వ్యక్తులకు సాధారణంగా నెలకు 25,000 నుంచి 50,000 వరకు శాలరీ ఉండాలి. బిజినెస్ ఓనర్స్కి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs నుంచి 6 lakh వరకు ఉండాలి. అలాగే 750 సిబిల్ స్కోర్ రిక్వైర్డ్. నెక్స్ట్, మీ బిజినెస్లో ప్రతి నెల మొత్తం జిఎస్టీ పేమెంట్స్, బిజినెస్ పర్చేజెస్, ట్రావెల్ ఎక్స్పెన్స్, ఆన్లైన్ స్పెండింగ్ చేస్తున్నారా? అలాంటి హై స్పెండింగ్ బిజినెస్ ఓనర్స్ కోసం ప్రీమియం బెనిఫిట్స్ అందించే క్రెడిట్ కార్డ్కు ఇదే. మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బిజ్ బ్లాక్ మెటల్ క్రెడిట్ కార్డ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న ముఖ్యమైన హైలైట్స్ చూద్దాం. జాయినింగ్ ఫీజ్ 10,000 ప్లస్ జిఎస్టీ. రెన్యువల్ ఫీజ్ కూడా ఉంటుంది 10,000 ప్లస్ జిఎస్టీ. అయితే మొదటి 90 రోజుల్లో 1.5 lakhs స్పెండ్ చేస్తే ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఫీ వేవర్ పొందవచ్చు. అలాగే సంవత్సరానికి 7.5 lakhs స్పెండ్ చేస్తే యాన్యువల్ ఫీ వేవర్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడిషనల్ బెనిఫిట్ చూద్దాం. వెల్కమ్ బోనస్, క్లబ్ మెంబర్, మ్యారెట్ మెంబర్షిప్ పాటు 5,000 ట్రావెల్ లేదా ఫ్లైట్ వౌచర్ పొందవచ్చు. బిజినెస్ సంబంధిత ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్పై 5x రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. రిటైల్ పర్చేస్ పైన 5x రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. అన్లిమిటెడ్ డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కార్డు ప్రధాన ఆకర్షణ. ఈ గల్ఫ్ బెనిఫిట్స్, డైనింగ్ ఆఫర్స్, స్మార్ట్ బై ద్వారా 10x వరకు రివార్డ్ పాయింట్స్, అలాగే స్విగ్గీ డైనింగ్ డిస్కౌంట్ వంటి ప్రీమియం బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ మరియు జీరో లాస్ట్ క్రెడిట్ కార్డ్ కూడా ఈ కార్డులో ఉన్నాయి. 1 రివార్డ్ పాయింట్ విలువ గరిష్టంగా ₹1 ఉంటుంది. స్మార్ట్ బై ద్వారా రిడీమ్ చేస్తే ఎక్కువ వాల్యూ పొందే అవకాశం ఉంటుంది. ప్రతి 5 lakhs స్పెండ్ చేసినప్పుడు 5,000 వోచర్ పొందే మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఈ కార్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఓనర్స్ మరియు ప్రొఫెషనల్ అప్లై చేయవచ్చు. ఏజ్ 21 నుంచి 65 ఏజ్ ఉండాలి. సాధారణంగా యాన్యువల్ ఐటీఆర్ 30 lakhs కంటే ఎక్కువ అప్లై చేసేవారికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్: రివార్డ్ పాయింట్స్ 3 years కన్నా ఎక్కువ 3 years లోపు వ్యాలిడిటీ. క్యాష్ బ్యాక్ రిడీమ్ చేయాలంటే కనీసం 2,500 రివార్డ్స్ పాయింట్ ఉండాలి. ఇవి స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, బిజినెస్ ఓనర్ కోసం నేను వివరించిన కొన్ని క్రెడిట్ కార్డ్స్. అయితే ప్రతి ఒక్కరికి ఇన్కమ్, స్పెండింగ్ ప్యాటర్న్, అవసరాలకు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీ అవసరాలు బాగా సరిపోయే కార్డును ఎంచుకోవడం ఎప్పుడు మంచి నిర్ణయం. ఈ వీడియో మీకు సరైన కార్డును ఎంపిక చేసుకోవడంలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.